హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట కథ మళ్లీ మొదటికొచ్చేసింది. దశాబ్దాల చరిత్ర ఉన్న కుంటని హైడ్రా పునరుద్ధరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా న్యాయస్థానాల ఆదేశాలతో కూల్చివేతలు జరుగుతుండడం అనేది ఇప్పుడు తీవ్ర వివాదానికి కారణమైంది. స్థానికుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బతుకమ్మ కుంట భూమి ఎవరిదన్న దానిపై మరికొన్ని రోజుల్లో రానున్న సుప్రీంకోర్టు తీర్పు ఉత్కంఠను రేపుతోంది. హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణకు పూనుకున్న హైడ్రా తొలి చెరువుగా అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంటను డెవలప్ చేసింది. దశాబ్దాల చరిత్ర ఉన్న కుంటను చెరువుగా గుర్తించి 7 కోట్లతో 5 నెలల్లోనే సర్వాంగ సుందరంగా తయారు చేసింది. 5 ఎకరాల విస్తీర్ణంలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీర్చిదిద్దింది. పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్, పెద్దలకు జిమ్ సహా కాలక్షేపానికి కూడా పార్క్ ని డెవలప్ చేసింది. ఇక అంతా సవ్యంగా ఉంది అనుకున్న హైడ్రాకు అక్కడి స్థానిక నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి అడ్డుపడ్డారు. హైడ్రా అభివృద్ధి చేసిన కుంట స్థలం తమది అని, యాజమాన్య హక్కులు తమకే ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారు. ఏడాది కాలంగా ఆ కుంటపై న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఈ ఏడాది మార్చి 17న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. యజమాని ఎవరో తేలకుండా అక్కడ చేపట్టిన పార్క్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ పనులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యథాతథ స్థితి ఉత్తర్వులను కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా నిర్ధారించింది. 3 వారాల్లోపు అక్కడి నిర్మాణాలన్నీ తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైడ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శాటిలైట్, గూగుల్ మ్యాప్స్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ రికార్డుల ఆధారంగా అక్కడి కుంట ముమ్మాటికి చెరువేనని, చెరువు భూములపై ఎవరికి అధికారం లేదని వాదించింది. హైడ్రా వాదనల్ని ఏకీభవించని సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరణ తెలిపింది. హైడ్రా నియంత్రణలో కుంట ఉన్నట్టు తెలిపే బోర్డులు, పేరు, శిలాఫలకాల్ని తక్షణమే తొలగించాలని ఆదేశించడంతో ఆ దిశగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ప్లే జోన్ తొలగింపును చిన్నారులతో కలిసి అడ్డుకున్న పెద్దలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు సుమారు 1000 మందికి ఈ బతుకమ్మ కుంట ఎంతో ఉపయోగపడుతోందన్నారు. పిల్లలు ఆడుకోవడం, పెద్దలు వాకింగ్, వ్యాయామాలు చేయడం ఇప్పుడున్న ఫలంగా తొలగించడం అన్యాయం అంటున్నారు. ఇది ముమ్మాటికి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే చర్యే అంటున్నారు అక్కడి స్థానికులు. మొత్తంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, అంబర్పేట్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడ్ల సుధాకర్ల మధ్య న్యాయస్థానంలో ఇంకా పోరాటం జరుగుతోంది. బతుకమ్మ కుంట ఎవరిది అన్న దానిపై మే 29న తుది తీర్పు రాబోతోంది. అప్పటి వరకు బతుకమ్మ కుంట దగ్గర స్థానికులు రోజుకొక విధంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే పక్కన అమీర్పేటలో ఉంటాము. 6 months నుంచి రెగ్యులర్గా మేము వాకింగ్కి మా పిల్లల్ని ఆడిపించుకోవడానికి ఇక్కడికి తీసుకొస్తాము. కానీ ఇప్పుడు సడన్గా నిన్నటి నుంచి అన్నీ తీసేశారు. జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఈ పిల్లలు ఆడుకునేటివి కానీ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నిన్న ఈవినింగ్ నుంచి తీసేశారు. అంతకుముందు పిల్లలు బాగా ఆడుకునే వాళ్ళు. మాకు కూడా ఇక్కడ క్లైమేట్ కానీ ఇదంతా ఎన్విరాన్మెంట్ మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు సడన్గా ఇవన్నీ తీసేస్తే మాకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. మేము ఆల్మోస్ట్ 6 months నుంచి మాకు అలవాటు అయిపోయింది. ఈ జిమ్ ఇక్కడ ఈ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం కానీ, ఈ పార్క్లో వాకింగ్ చేయడం కానీ అన్నీ అలవాటు అయిపోయాక ఇప్పుడు సడన్గా తీసేస్తే మాకు హెల్త్ ఇష్యూస్ కానీ అవన్నీ రావడానికి కూడా ప్రాబ్లం. ఇది ఇంకోటి ఏంటంటే ఇది సమ్మర్ సీజన్. ఈ సీజన్లో ఇంకా పిల్లలందరూ ఆల్మోస్ట్ అందరూ ఆడుకోవడానికి పార్క్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ మాకు దగ్గర ఉంది ఇది ఒక్కటే. మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తున్నాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు సడన్గా తీసేయడం వల్ల మాకు ప్రాబ్లమే, పిల్లలకు కూడా ప్రాబ్లమే. దే ఆర్ యూటిలైజింగ్ జిమ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ. ఇవాళ మార్నింగ్ వచ్చేటప్పటికి సడన్లీ అన్నీ తీసేశారు. వచ్చిన వాళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది వాక్ చేయలేని సీనియర్ సిటిజన్స్ జిమ్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసుకుంటున్నారు. అదే మార్నింగ్ 5 o'clockకి సమ్మర్ కాబట్టి కొంతమంది పిల్లలు కూడా వస్తున్నారు ఆడుకోవడానికి, జాగింగ్కి, రన్నింగ్కి. దే ఆర్ యూటిలైజింగ్ దిస్ ప్లేస్. ఇంత చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది ఈ ప్లేస్. సో ఇది వచ్చిన తర్వాత ఇట్స్ ఏ గుడ్ థింగ్. రేవంత్ రెడ్డి ఇది బాగా చేశాడు, ఈ ఏరియాకి మంచిగా యూటిలైజ్ అయింది అని అనుకున్నాము. ఆల్ ఆఫ్ సడన్లీ మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి అదంతా క్లోజ్ ఉంటే మేము లిటరలీ షాక్ అయ్యాము. ప్రతిరోజు ఈవినింగ్ వస్తుంటాం పిల్లల్ని తీసుకొని. మంచిగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లా మా వయసు వాళ్ళైనా పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చి వాకింగ్ చేసుకుంటున్నారు. పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు, మేము వాకింగ్ చేసుకుంటున్నాం. ఇట్లా తీసేస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. పెట్టినప్పుడు మంచి బాగా ఆనందంగా ఉంది మాకైతే.
అంటే మేము పోయి జిమ్కి అయితే వెళ్ళలేం కదా, మేమైతే పెద్దోళ్ళని తీసుకొని కూడా వెళ్ళలేం, పిల్లల్ని తీసుకొని వెళ్ళలేం. ఇక్కడైతే పిల్లలకు ఉంది, అటు పెద్దవాళ్ళకు ఉంది, ఇటు మా ఏజ్ వాళ్ళకు కూడా ఉన్నది. అవును, తీసేస్తే మటుకి మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక్కడ నిన్న నేను చూసినప్పుడు చాలా బాధ అయింది. నేను ఈ సమయంలోనే అక్కడున్న ఎక్సర్సైజ్ చేసే ఆపరేటర్స్ అన్నీ తీసేసినారు. అవి తీసేయడం వల్ల ఏమవుతుందంటే సగానికి సగం మంది వెనక్కి వెళ్ళిపోయినారు. నడవడానికన్నా ఇష్టపడే వాళ్ళు ఎక్సర్సైజులు చేస్తున్నారు. పెద్ద మనుషులు కూడా వయసులో 70-80 ఇయర్స్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడం నేను చూసినాను. ఎక్సర్సైజ్ చేసి 2 రౌండ్స్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని అంటే టీవీలు చూడకుండా, సీరియల్స్కి చూడకుండా, సెల్ ఫోన్స్కి చూడకుండా, ఇవన్నీ చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. నిన్న నేను ఒక ఫాదర్ని చూశాను. ఆ ఫాదర్ ఒక పాపను తీసుకొని వస్తున్నారు. ఆయన ఏమన్నారని అంటే, అబ్బా నువ్వు ఊరికే ఖర్చు పెట్టమని డబ్బులు అడిగితే నువ్వు ఎగ్జిబిషన్కి ఎట్లా తీసుకెళ్ళాలి తల్లి నిన్ను, ఇప్పుడు ఇక్కడ ఖర్చు అయ్యి అక్కడ ఖర్చు అయితే డబ్బులు ఎట్లా ఆదా చేసుకోవాలి మనము, అందుకని ఇక్కడ తినుబండారాలు ఏమి తీసుకోకూడదు, నువ్వు మంచిగా ఆడుకుందాము అని చెప్పి మోటివేట్ చేస్తున్నారు పేరెంట్స్ ఇక్కడికి రావడానికి పిల్లల్ని. వాళ్ళ సెల్ ఫోన్స్కి కానీ టీవీస్ కానీ అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ మోటివేట్ చేసి తీసుకొస్తున్నారు. పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. వాళ్ళ ప్రెషస్ టైం అంతా మంచిగా ఎంతసేపు చల్లగా హాయిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళని వెనక్కి నెట్టకూడదు. పాముల శ్రీ శేషణ నా పేరు. ఎట్లుంది రోజు ఆడుకుంటావు మరి? రోజు బాగుంది అసలు ఆడుకోవడానికి. అసలు పెద్దవాళ్ళకి కూడా అసలు యూస్ఫుల్ ఉంది. అక్కడ జిమ్ ఉంది, ఇంకా రాత్రికి అసలు ఆడుకోవచ్చు ఇక్కడ. అట్లాంటిది ఎందుకు తీస్తున్నారు? ఐ హోప్ సో ఇట్ కమ్స్ సూన్. ఐ వాంట్ దిస్ ప్లేస్, ఇట్స్ సో గుడ్. ఇంకా వాకింగ్ కూడా చాలా పెద్ద ఉంది. అక్కడ లోపల కన్నా ఇది చాలా పెద్ద ఉంది. అక్కడ కూడా ఆడుకుంటున్నారు, ఇక్కడ కూడా మంచిగానే ఉంది. రోజు ఆడుకుంటా ఉంటావు ఇక్కడికి వచ్చి? ఒక్కోసారి సైక్లింగ్ చేశాను, ఇక్కడ కూడా చేశాను. సో దిస్ ఆల్సో యూస్ఫుల్. ఇప్పుడు సడన్గా తీసేయడం అనడం అన్నది కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు చెత్త కుప్పలాగా ఉన్నప్పుడు ఎవరు ఏం పట్టించుకోలేదు, చేయలేదు. కనీసం హైదరాబాద్ ఏదో సమ్ డెవలప్ చేసినారు, ఇంతమందికి మంచి వాకింగ్ చేసుకునే ట్రాక్ లాంటిది అంతా, మళ్ళీ అవి ఫ్లోరింగ్ కూడా అవన్నీ బాగాలేకుండే, అవన్నీ కూడా మంచి డెవలప్ చేసినారు. చేసినప్పుడు ఇప్పుడు తీసేయడం అనేది కరెక్ట్ కాదని మా ఒపీనియన్ అండి. మేమందరం అయితే రెగ్యులర్గా వాకింగ్ కోసం వస్తున్నాం ఈవినింగ్స్. అయితే కొంచెం ఉంచితే మాకు అందరు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి.